నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? అమ్మో, వీళ్ళిద్దరి మధ్య ఏదో యుద్ధం మొదలైనట్టుంది. ఏంటి అనుకునేది తొక్కలుది? ఇదిగో, భాష సరిగ్గా లేకపోతే నాకు చిరాకు వస్తుంది చెప్తున్నా. ఏంటి నువ్వు మాత్రం చాలా గౌరవంగా ఉంటావా? అన్నయ్య, దయచేసి మీరు కాస్త బయటకు వెళ్ళండి. ఓకే మేడం. ఏంటి అతి చేస్తున్నారు? ఏంటి అతి చేస్తున్నానా? నువ్వు చేస్తున్నావు అతి ఓవర్ అన్ని, నేను కాదు. మీరే చేస్తున్నారు. మా అక్క ముందు ఎందుకలా నాన్ సెన్స్ గా బిహేవ్ చేస్తున్నారు? ఆఫీస్ లో అందరికీ మన బద్ద శత్రువులాగా కనబడ్డం ఇష్టం లేక ప్రతిరోజు మా అక్క ముందు మీకు నాకు గొడవలున్నాయని తెలియడం ఇష్టం లేక పలకరించాను. అంతేకాని తమరి మీద ఏదో ప్రేమ పొంగుకొచ్చు కాదు. అది మాకు తెలుసు. మా మీద ప్రేమ గౌరవం మీకేడవలేదని బాగా అర్థమవుతుంది. కానీ నువ్వు నాటకం ఆడినప్పుడల్లా తిరిగి నాటకం ఆడటానికి నేనేం వెదవని కాదు. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తే నేను అర్థం చేసుకుని గుడ్ మార్నింగ్ చెప్పాలా? నువ్వు మాత్రం నీ ఇష్టానికి చేస్తావా? అసలు నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నువ్వు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిన దగ్గర నుంచి మా అమ్మతో మాట్లాడావా? మా అమ్మేమో రమ్మంటుంది, నువ్వు వచ్చావా? అంత పౌరుషం ఏంటి నీకు? పౌరుషం కాదు, మీరాడుతున్న నాటకాలు చూస్తుంటే చిరాకేస్తుంది. మీ అమ్మగారి పేరు చెప్పి నన్ను ఇంటికి రప్పించాలనుకుంటున్నారా? ఇలాంటి పిల్ల డ్రామాలు నా దగ్గర పనిచేయవు. మీ నాటకాలు ఎవరైనా బుర్ర తక్కువ మనుషులుంటారు, వాళ్ళ దగ్గర ఆడండి, నా దగ్గర కాదు. అసలు మిమ్మల్ని చూస్తుంటేనే కంపరంగా ఉంది. ఏంటి కంపరంగా ఉందా? అవును, చేయాల్సిన దారుణాలన్నీ చేసేసి మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కింద మీద పడిపోతూ అడ్డమైన నాటకాలాడుతూ అవతల మనిషిని నానా రకాలుగా హింస పెడుతూ ఉంటే కంపరం కాకుంటే ఇంకే వస్తుంది? చూడండి, నాతో ఆఫీస్ వ్యవహారం ఏదైనా ఉంటే మాత్రమే మాట్లాడండి. లేకపోతే నాతో మాట్లాడి సాహసం గాని పలకరించే ఆలోచన గాని అస్సలు చేయకూడదు చెప్తున్నా. నువ్వు ఓవర్ చేస్తున్నావు. ఏంటి బాసు, పొద్దు పొద్దున్నే వాటర్ ట్యాంకర్ దగ్గర బిందెలతో కొట్టుకున్నట్టు అలా గొడవ పడుతున్నారు? చిరాకు పెట్టుకో, వెళ్ళెక్కడి నుంచి. బాసు, పని చేసుకోవాలి కదా, అందుకని. పని లేదు తొక్కలేదు, వెళ్ళు. లీవ్ మీ అలోన్. అయ్యో దేవుడా, కర్మ కర్మ. హలో, చెప్పండి. ఏం నిర్ణయించుకున్నావమ్మా? నువ్వు ఫోన్ తీయలేదని నీకు వాయిస్ మెసేజ్ పెట్టాను. నీకు పరిస్థితి అర్థమయ్యే ఉంటుంది. నువ్వు గనక వాణ్ణొచ్చి చూడకపోతే బిడ్డ దక్కడు తల్లి. నీ కాళ్ళు మొక్కుతాను. నీకేమైనా శిక్షించాలని ఉంటే నన్ను తిట్టు కొట్టు, అంతే తప్ప వాడు ప్రాణాలు తీసుకునే పరిస్థితి తీసుకురా తల్లి. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి వచ్చి వాడి మొహం చూసి వాడు చెప్పే 4 మాటలు విని మళ్ళీ తిరిగి వచ్చేసేయమ్మా. అంతకంటే ఇంకా నిన్నేం అడగను. అలాగే, నేను వచ్చి ప్రణయ్ని కలుస్తాను. ఏంటమ్మా, నిజంగానే వాణ్ణొచ్చి కలుస్తావా? మాట్లాడతావా? చెప్పాను కదా, నేను ప్రణయ్ని కలిసి మాట్లాడతాను. కాకపోతే జైలుకి వెళ్ళి అతన్ని ఎలా కలవాలో ఆ ప్రొసీజర్స్ అది నాకు తెలియదు. ఎలా వెళ్ళాలి, ఎవరిని కలవాలి, కలవడానికి ఎన్నింటికి వెళ్ళాలి? జైలుకు వెళ్ళి కలవడం అంటే అంత సులువైన పని కాదమ్మా. కానీ నువ్వు ఖచ్చితంగా ప్రణయ్ని కలవడానికి ఒప్పుకుంటావని ఇవాళ్లే ములాఖత్కి అనుమతి తీసుకున్నాను. ఇవాళ కలవచ్చా? కలవచ్చమ్మా. ఎన్ని గంటలకి? 1 గంట కలవచ్చు. 1 గంట కంటే ఇక్కడి నుంచి ఎంతసేపు పడుతుంది? గంట పైనే పడుతుందమ్మా. సరే,
ఎన్నింటికి వెళ్ళాలి మరి ఇక్కడ నుంచి? ఒక అరగంటలో నేను అక్కడికి వచ్చేస్తానమ్మా. అక్కడి నుంచి మనిద్దరం కలిసే వెళ్దాం, సరేనా? అలాగే రండి, నేను వస్తాను. మీరు ఆఫీస్ బయటకు రాగానే నాకు కాల్ చేయండి. తప్పకుండానమ్మా. అరగంటలో మీ ఆఫీస్ బయట ఉంటాను. మ్, సరేనమ్మా, ఉంటాను. థ్యాంక్స్ అమ్మా.